జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత. అందరికీ కూడా మాతృ దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మదర్స్ డే అని అంటాం. మదర్కి ఒక డే కాదు, ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ కూడా మదర్స్ డేనే. అమ్మ అమ్మ అనేటువంటి పదము కూడా మనకి చాలా చాలా అక్షరాలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అన్నమాట. కొన్ని అక్షరాలు గొంతుకు నుంచి వస్తాయి, కొన్ని అక్షరాలు నోట్లో నుంచి వస్తాయి, కొన్ని అక్షరాలు నాభి నుంచి వస్తాయి. అదే అక్షరం అమ్మ అనేటువంటి యొక్క పలుకు అనమాట. సో అటువంటి అమ్మ అందరికీ అమ్మే. సో అటువంటి అమ్మలు ఈరోజు చాలామందికి బరువైపోయారు. అంటే అమ్మ పుట్టినప్పుడు ఎలా ఉంటుంది, మన ముందే అస్సలు ఆవిడ అయిపోయి నడవలేని పరిస్థితి కూడా అమ్మకి వస్తూ ఉంటుంది అనమాట. అయినా అమ్మ అమ్మే, తల్లి తల్లి. ఒకనొక రోజునంట ఒక ఆయన ఇటువంటి అద్భుతమైనటువంటి ఆశ్రమం కట్టాడట, హోమ్ ఫర్ ద ఏజ్ అనేసి కట్టి వాళ్ళ అమ్మగారిని అక్కడే ఉంచి ఆయన అమెరికాలో మంచి ఉన్నత ఉద్యోగం స్థాయిలో చేసుకుంటూ ఉన్నాడంట. అయితే సడన్గా ఫోన్ వచ్చిందంట, మీ అమ్మకి బాగాలేదు, ఇమీడియట్గా వచ్చేసే అనేసి. చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని టక్కన వచ్చాడంటండి. వచ్చేసి అమ్మా ఏమైంది అంటే, నాకు అస్సలు బాగాలేదు నాన్న. అమ్మా నీకు ఏమన్నా కోరికలు ఉన్నాయా చెప్పు అంటే, నాన్న 2 కోరికలు మిగిలిపోయినాయిరా అందంట. ఏమిటది అంటే, ఈ ఎండాకాలం ఎండకి చాలా అస్సలు నిద్ర పడతలేదురా, ఒక్క ఏసీ పెట్టిరా నాన్న ఇక్కడ అందంట. సరే ఇంకో కోరిక ఏంటి, ఎండాకాలం బాగా ఆకలేసిపోతుందిరా రాత్రి సడన్గాను, ఒక ఫ్రిడ్జ్ పెట్టిరా ఇక్కడ. అమ్మ పోయిన వారమే కదా నేను వచ్చాను, అప్పుడు ఏమి కోరికలు లేవన్నావు, ఇప్పుడు సడన్గా ఈ 2 కోరికలు చెప్తున్నావు ఏంటమ్మా అందంట. సో అప్పుడు ఆ తల్లి చెప్పిందంట, నాయనా ఇది నాకు కాదురా నీకు, రేపు నువ్వు ముసలుడైన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు కదా, నీకు ఏసీను ఫుడ్ ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుందని అనేసి. అంటే తల్లి ఎప్పుడూ కూడా బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఉంటుందన్నమాట. అది తల్లి అంటే అంత మమకారం అనమాట. చివరి క్షణం కూడా పిల్లల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉండేటువంటిదే తల్లి. అటువంటి తల్లిలు ఈ భరత భూమి నందు, మనమే భరత మాత అని కూడా అంటాం. ఎక్కడ ప్రతి చోట కూడా తల్లిని, స్త్రీని ముఖ్యంగా గౌరవించబడాలి. మన యాన్సిస్టర్స్ చెప్తూ ఉండేవారు, ఎక్కడ స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవుడు కొలువై ఉంటారు అనేసి అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ మదర్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అందరూ కూడా బానిసైపోతున్నారు ఈ సెల్ ఫోన్స్కి. ఈ సెల్ ఫోన్ ఉపవాసం అనేది స్టార్ట్ చేయండి. కనీసం వారానికి 1 రోజన్నా కానీ ఈ సెల్ ఫోన్ మొహం చూడకుండా, అసలు సెల్ ఫోన్ ముట్టుకోకుండా ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడండి. మాట కరువైపోయిన వాళ్ళు, అసలు నా కొడుకు ఉన్నాడా అంటే ఉన్నాడు, ఎక్కడున్నాడు అంటే ఏ సెల్ ఫోన్లో ఉన్నాడు, ఏ డ్రాయింగ్లో ఉన్నాడు, టీవీ చూస్తూ ఉన్నాడు అంటున్నారు తప్ప నాతో మాట్లాడుతున్నారు అనేది తగ్గిపోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, మీరు తిండి మానం అని చెప్పట్లేదు, సెల్ ఉపవాసం అనేది స్టార్ట్ చేయండి. కనీసం వారానికి 1 రోజన్నా కానీ సెల్ ఫోన్కి స్వస్తి కలిపి జనాలతో మాట్లాడండి. అది చాలా అవసరం. ఇంట్లో ఈరోజు చూస్తున్నామండి, బెడ్రూమ్లో ఒకరు ఉంటారు, డ్రాయింగ్ రూమ్లో ఒకరు ఉంటారు, కిచెన్లో ఒకరు ఉంటారు, వాళ్ళంతా వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారంట. ఎంత దారుణంగా వెళ్ళిపోయామండి ఈరోజు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండండి. మీ ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడైతే మాట్లాడుతుంటే, ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే, ఎంతో మాట్లాడే వాళ్ళు లేక వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళతో కనీసం మనం వారానికి 1 గంటన కేటాయించి మాట్లాడితే వాళ్ళ జ్ఞాపకశక్తి పెరుగుతూ ఉంటుంది. ఆవిడ ఎంత బాగా సంగీతం పాడారండి, అసలు ఎంత అద్భుతంగా, అసలు రోజంతా మర్చిపోలేని విధంగా అంత అనుభూతి చెందాను ఈ రోజు ఇక్కడికి వచ్చి కూడాను. సో ఇటువంటివి ఇంకా మనందరము కూడా ఈ దేశంలో ఇటువంటి ఓల్డేజ్ హోమ్స్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం. ఈరోజు ఈ కార్యక్రమం మా హనుమాన్ చాలీసా టీం తరఫున 14వ సంవత్సరం ఇక్కడ మేము జరుపుకోవడం జరుగుతుందండి. ఈ హనుమాన్ చాలీసా నిజంగా చెప్పాలంటే ఈ వ్యవస్థాపకులు వెంకటరెడ్డి గారు కానివ్వండి,
ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి, మేము వస్తున్నామంటే వాళ్ళు పొద్దున్న నుంచి కూడా చాలా ఎంతూజియాజంగా వాళ్ళందరూ తయారయ్యి కూర్చోవడం, వాళ్ళు ఈ పాట పాడిపియాలి అనేటి వాళ్ళలో ఉండేటువంటి ఆ యొక్క ఆతురత నిజంగా మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ముఖ్యంగా మా హనుమాన్ చాలీసా టీం సభ్యులందరికీ కూడా దీని వెనక ఎంతోమంది ఇవాళ వేరే వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ రాలేకపోయారు, వారికి కూడా స్వామివారు సంపూర్ణ కృపా కటాక్షం అనుగ్రహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాలేని వాటి వాళ్ళు ఆన్లైన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేటువంటి వారు అందరికీ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కృపా కటాక్షం ఉండాలని, ఇది స్టార్ట్ మాత్రమే. మనం ఇంకా 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 ముందుకు వెళ్తూ ఉండాలి. రాబోయే కాలంలో ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరి యొక్క గుండె ఇంచి హృదయం తీసుకెళ్తూ వ్యాపిస్తూ ఉండాలని, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఆ యొక్క మనందరి పైన నిండు నూరేళ్లు కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షం ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, భారత్ మాతా కీ జై శ్రీరామ్.